Hello everyone, welcome back to V Technologies and welcome back to 90 Days AWS DevOps course. My name is Anaki Reddy. సో మనకు ఆల్రెడీ డే 80 అయితే కవర్ అయిపోయింది. సో మనం డే 80లో మేజర్‌గా కుబర్నెటిస్ యొక్క ఆర్కిటెక్చర్ అంటే ఏంటి డిస్కస్ చేసాం. అందులో ఏవి మేజర్ కాంపోనెంట్స్, ఆ కాంపోనెంట్స్ ఏ యాక్టివిటీ చేస్తుందనేది కూడా మనం డిస్కస్ చేసాం. నౌ వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 81. సో బిఫోర్ గోయింగ్ టు ద డే 81 మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే గనుక లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. నౌ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫస్ట్ కుబర్నెటిస్ ఆబ్జెక్ట్ ఆర్ రిసోర్స్. మనం మొట్టమొదటిగా కుబర్నెటిస్‌లో ఒక వర్క్ లోడ్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. ఇక్కడ మనం ఆ వర్క్ లోడ్స్‌ని రిసోర్స్ అని గాని, లేదంటే ఆబ్జెక్ట్ అని గాని క్రియేట్ చేయబోతున్నాం. ఇక్కడ మన ఫస్ట్ రిసోర్స్ ఆర్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే పాడ్ క్రియేట్ చేయటం. సో జనరల్‌గా మనం కంటైనర్స్ క్రియేట్ చేస్తామని చెప్తున్నాం కదా! యెస్. కంటైనర్సే క్రియేట్ చేస్తాం. కానీ మనకి ఇన్‌సైడ్ పాడ్ లోపల మనకి కంటైనర్స్ ఉంటాయన్నమాట. రిమెంబర్, ఇన్‌సైడ్ పాడ్ లోపల మనకి కంటైనర్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి పాడ్‌లో మనకి 2 కంటైనర్స్ గూడా ఉంటవి. డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. వి విల్ సీ స్లోలీ. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ పాడ్. సో కుబర్నెటిస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, పాడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ అండ్ సింప్లెస్ట్ యూనిట్ ఇన్ కుబర్నెటిస్. అంటే కుబర్నెటిస్ మొత్తం మీద ఒక చిన్న వర్క్ లోడ్ గాని, ఒక సింపుల్ వర్క్ లోడ్ గాని ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ పాడ్. సో pod is represents a single instance of a running process in a cluster. ఎగ్జాక్ట్‌లీ. పాడ్ లోపల ఉండేది మనకి అప్లికేషనే. ఓకే. అండ్ ఏ పాడ్ కెన్ హోస్ట్ 1 కంటైనర్ ఆర్ మల్టిపుల్ కంటైనర్స్. ఓకే. సచ్ యాస్ కంటైనర్స్, డోకర్ కంటైనర్స్ ఆర్ రాకెట్ కంటైనర్స్, వాటెవర్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ హౌ ద పాడ్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏ సింపుల్ అప్లికేషన్. ఓకే. సో పాడ్‌లో మనకి 2 కంటైనర్స్ గూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. నౌ వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద క్రియేషన్ ఆఫ్ ది పాడ్. సో బేసికల్‌గా మనం కుబర్నెటిస్‌లో ఏ ఆబ్జెక్టివ్ అయినా సరే ఆర్ ఏ రిసోర్సెస్ అయినా సరే మనం 2 వేస్‌లో క్రియేట్ చేయొచ్చు. వన్ ఈస్ ఇంపరేటివ్ మోడల్ అండ్ సెకండ్ వన్ ఈస్ డిక్లరేటివ్ మోడల్. యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు మెన్షన్ ఇన్ డోకర్ యాస్ వెల్. డోకర్‌లో గూడా సేమే ఉంటుంది. మనం ఆల్రెడీ చేసాం గూడా. అంటే డోకర్‌లో మనం కంటైనర్స్ క్రియేట్ చేసాం కదా! ఆ కంటైనర్స్ అనేది మనం ఇంపరేటివ్ మోడల్‌లో ట్రై చేసాము. అలాగే డిక్లరేటివ్ మోడల్‌లో గూడా ట్రై చేసాం. ఎలా అంటే మనం ఫస్ట్ ఒక కంటైనర్ క్రియేట్ చేసాం. ఎలా సింపుల్‌గా డోకర్ రన్ అండ్ ఇమేజ్ నేమ్. సో డైరెక్ట్‌గా మనం కమాండ్ ద్వారా కంటైనర్‌ని క్రియేట్ చేసాం. సో ఎప్పుడైతే మీరు కమాండ్ ద్వారా కంటైనర్ క్రియేట్ చేస్తున్నారో దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇంపరేటివ్. మరి డిక్లరేటివ్ అంటే ద నేమ్ సేయింగ్ డిక్లరేటింగ్. సో మనం డోకర్ ఫైల్ రాసి యెస్ మనకు నచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ డోకర్ ఫైల్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేసి మళ్ళీ మనం కంటైనర్ క్రియేట్ చేసాం కదా! సో దిస్ ఈజ్ హౌ వి కాల్ ఇట్ యాస్ ఏ డిక్లరేటివ్. సో ఇప్పుడు కుబర్నెటిస్‌లో కూడా మనం సింపుల్‌గా kubectl రన్ అండ్ పాడ్ ఇవ్వచ్చు. లేదంటే మనం ఇక్కడ పాడ్ డాట్ వైఎంఎల్ ఇక్కడ మనం వైఎంఎల్ స్క్రిప్ట్స్ రాస్తాం. సో ఇక్కడ మనం అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాసి ఈ పాడ్ డాట్ వైఎంఎల్ నుంచి కూడా మనం పాడ్ క్రియేట్ చేయొచ్చు. వి విల్ సీ బోత్ వేస్. ఇంపరేటివ్ మోడల్‌లో ఎలా పాడ్ క్రియేట్ చేయాలి, అలాగే డిక్లరేటివ్ మోడల్‌లో కూడా ఎలా పాడ్ క్రియేట్ చేయాలని కూడా చూద్దాం. సో ఇప్పుడు కుబర్నెటిస్‌లో నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఆర్ నంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. అన్నీ కూడా మనకి ఓకే ఇంపరేటివ్ మోడల్‌లో సెట్ కావు. సో వెరీ లెస్ కొన్ని మాత్రమే మనం ఇంపరేటివ్ మోడల్‌లో క్రియేట్ చేయలేం. బట్ ఆల్మోస్ట్ ప్రతిది కూడా మనం ఇంపరేటివ్ మోడల్‌లో కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ ఎనీహౌ విల్ సీ ఇన్ ద బోత్ వేస్. సో ఫస్ట్ గో టు ద అవర్ ఈకేఎస్ సర్వర్. దానికంటే ముందు మన ఈకేఎస్ సర్వర్ రన్ అవుతుందా లేదా, లేకపోతే నోడ్స్ రన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. లెట్స్ గో టు ద ఏడబ్ల్యూఎస్ కన్సోల్.
సీ హియర్ దిస్ ఈజ్ మై ఏడబ్ల్యూఎస్ కన్సోల్. సో నాకిక్కడ ఈకేస్ రన్ అవుతుంది. అలాగే నోట్స్ రన్ అవుతున్నాయి. వీఆర్ గుడ్. సో నౌ లెట్ మీ గో టు ద టెర్మినల్. నేను ఆల్రెడీ ఈకే సర్వర్‌లోకి లాగిన్ అయి ఉన్నాను. ఇక్కడ మనం ఫస్ట్ వెరిఫై చేద్దాం. kubectl get notes. యాహ్! సో మనకి 2 నోట్స్ చూపిస్తాం లేదు చూద్దాం. లేటర్ kubectl get notes -o వైడ్ ఆప్షన్‌తో కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి సర్వర్ DNS చూపిస్తుంది. రెడీ. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నౌ సేమ్ కమాండ్ బట్ ఐ విల్ గో విత్ -o వైడ్. సో వైడ్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఏందంటే మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తది. సో అదేంటిది అనంటే ఫస్ట్ చూడు ఐపీ ఏది? ఓకే. అలాగే మన ఓఎస్ ఇమేజ్. సో కెర్నల్ వర్షన్ ఏంటి? అలాగే కంటైనర్ రన్ టైమ్ ఏం వాడుతున్నాం? అలాగే ఇంటర్నల్ ఐపీ. ఓకే. సో మన లైనెక్స్, అమెజానా, ఉబుంటూనా, సీ హియర్. దాని తర్వాత కెర్నల్ వర్షన్ చూపిస్తుంది. సో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ -o వైడ్ అనే ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నోట్స్ ఆర్ లేటర్ పార్ట్స్ గురించి గానీ, సో -o వైడ్ అనే ఆప్షన్ మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడు ఇక్కడ మనం సింపుల్‌గా kubectl గెట్ నోట్స్ కొట్టినప్పుడు షార్ట్ ఇన్ఫర్మేషన్. బట్ ఎప్పుడైతే kubectl గెట్ నోట్స్ -o వైడ్ ద్వారా కంప్లీట్‌లీ వి ఆర్ సీయింగ్. సో నోట్స్ అనేది అమెజాన్ లైనెక్స్ అని. యెస్. దాని తర్వాత వాటిలో ఉన్న కెర్నల్ వర్షన్ ఏంటి? మనం ఏ కంటైనర్ ఇంజిన్ వాడుతున్నాం? డోకరా? లేకపోతే కంటైనర్ డీనా? సిఆర్ఓనా? యెస్. ఇంటర్నల్ ఐపీ, ఎక్స్టర్నల్ ఐపీ అంటే పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, కంప్లీట్ ఏజ్ ఏంటి? రన్నింగ్‌లో ఉన్నాయా లేదా? సో ఎవ్రీథింగ్ వి కెన్ సీ. ఫస్ట్ ఐ విల్ క్రియేట్ ఏ సింపుల్ కుబర్నెటీస్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఓకే పాడ్. నేను మన దగ్గర ఏదైనా పాడ్స్ ఉన్నాయో చెక్ చేస్తాను. సో టు చెక్ ద పాడ్స్ kubectl get pods. See here, no resource found in the default namespace. So now I will create a pod. సో దానికోసం సింపుల్ kubectl అండ్ రన్. ఇక్కడ మన పాడ్ నేమ్ ఇవ్వచ్చు. సపోజ్ నేను మై ఫస్ట్ పాడ్. లేటర్ ఆ పాడ్‌లో ఏ కంటైనర్ రన్ అవ్వాలి? ఆ కంటైనర్ సంబంధించిన ఇమేజ్ స్పెసిఫై చేయాలి. -image. సో నా ఇమేజ్ అనేది నా డోకర్ హబ్‌లో ఉంది. అక్కడ రిపోజిటరీ ఉంటది కదా! మనం రిపోజిటరీ మనం క్రియేట్ చేసాము. ఆ రిపోజిటరీలోకి మనం ఇమేజ్ అప్‌లోడ్ చేసాము. సో ఆ రిపోజిటరీ నేమ్ ఇస్తున్నా. సపోజ్ నా రిపోజిటరీ నేమ్ వచ్చేసి ఆర్ ఎల్స్ లెట్ మీ కాపీ. నేను సింపుల్‌గా కాపీ చేసుకున్నాను. కూల్. దిస్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ఏ పాడ్ ఇన్ ఏ ఇంపరేటివ్ మోడల్. సీ హియర్ ద పాడ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఇమ్మీడియేట్లీ. Yeah, you can see pod is created. So now you can check kubectl get pods. మన దగ్గర ఇప్పుడు ఒక పాడ్ ఉంది చూపిస్తుంది. పాడ్ ఈస్ క్రియేటెడ్, రెడీ అండ్ స్టేటస్ ఈజ్ రన్నింగ్. ఇంతకుముందు ఎప్పుడు కూడా రీస్టార్ట్ అవ్వలేదు. జస్ట్ 17 సెకండ్స్ అగో. సో లేటర్ మనం వైడ్ ఆప్షన్‌తో ట్రై చేద్దాం. kubectl get pods -o అండ్ వైడ్. సో ఇక్కడ మనం వైడ్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే మనకిప్పుడు ఒక పాడ్ ఉంది. కానీ మనకి యాక్చువల్‌గా 2 నోడ్స్ ఉన్నాయి. యెస్. వి హావ్ క్రియేటెడ్ 1 పాడ్. కానీ ఇక్కడ మనకి 2 వర్కర్ నోడ్స్ ఉన్నాయి. ఓకే. కానీ ఇప్పుడు ఈ పాడ్ అనేది ఎక్కడ క్రియేట్ అవ్వాలని చెప్పాము? మనం ఏమన్నా చెప్పామా? కమాండ్ ద్వారా? నో, చెప్పలేదు. సో ఆటోమేటికల్లీ ఇట్ విల్ డిసైడ్. మన కుబర్నెటీస్ కాంపోనెంట్స్‌కెళ్తే అక్కడ మనం చూసాం కదా! షెడ్యూలర్ అని, కంట్రోల్ మేనేజర్ అని. ఆ కాంపోనెంట్సే ఈ పాడ్ ఎక్కడ క్రియేట్ అవ్వాలనేది డిసైడ్ చేస్తాయి. సో ఏ వర్కర్ నోడ్ అయితే ఫ్రీగా ఉంటుందో, ఏ వర్కర్ నోడ్ అయితే అవైలబుల్ ఉంటుందో ఈ పాడ్ ఎళ్లి అక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు మనం -o వైడ్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ పాడ్ అనేది ఎక్కడ క్రియేట్ అయిందనేది మనం చూడొచ్చు. లెట్ మీ ట్రై. లెట్ మీ ఎంటర్ దిస్ కమాండ్.
Yes, my first pod running all these things. సో ఏ నోడు ఆ నోడ్ యొక్క డిఎన్ఎస్ నేమ్ ఇచ్చింది. సో దట్ వీ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. ఉన్న 2 నోడ్స్‌లో సపోజ్ ఇది బి నోడ్ మీద రన్ అవుతుంది. ఆర్ ఇది ఏ నోడ్ మీద రన్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. ఇప్పుడిక్కడ మనం ఎప్పుడైతే ఇంతకుముందుకి ఈ కమాండ్ రన్ చేసాం గదా! kubectl రన్ మై ఫస్ట్ pod -image అండ్ దెన్ రిపోజిటరీ నేమ్. బేసికల్‌గా ఈ కమాండ్ రన్ చేసినప్పుడు మనకి బ్యాక్ ఎండ్‌లో కపుల్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి. ఏం జరుగుతది అంటే ఫస్ట్ మనకి పాడ్ అనేది క్రియేట్ అవుతది. పాడ్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇమేజ్ చెప్పాం గదా! మన రిపోజిటరీ అండ్ దెన్ ఇమేజ్ నేమ్. ఆ ఇమేజ్ అనేది పుల్ అవుతుంది. దాని తర్వాత, దాని తర్వాత కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది ఇన్‌సైడ్ పాడ్. సో, కంటైనర్ క్రియేట్ అయిపోయిన తర్వాత కంటైనర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, దీస్ ఆర్ ద 4 యాక్షన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్. ఎప్పుడైతే మనం ఆ కమాండ్ ఇచ్చామో ఫస్ట్ పాడ్ క్రియేట్ అవుతుంది. ఆ పాడ్‌లోకి ఇమేజ్ పుల్ అవుతుంది. ఆ ఇమేజ్ ద్వారా కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే కంటైనర్ క్రియేట్ అయిందో ఆ కంటైనర్ అనేది స్టాప్ అవుతుంది. సో, దీస్ ఆర్ ద మేజర్ యాక్షన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ when we run this command. So later we are going to use another option kubectl. So describe and pod and my first pod మన pod name చూడండి kubectl describe pod and pod name. సపోజ్ రేపొద్దున ఇక్కడ సర్వీస్ ఉంటే సర్వీస్ అవర్ సర్వీస్ నేమ్, రెప్లికా సెట్ ఉంటే రెప్లికా సెట్ అండ్ అవర్ రెప్లికా సెట్ నేమ్, లైక్ దిస్ ఇట్ విల్ వ్యారీ. సో ఇక్కడ డిస్క్రైబ్ పాడ్ ఆప్షన్ ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ టుమారో మన పాడ్ అనేది ప్రాపర్గా రన్ అవ్వట్లేదు, సమ్ ఇష్యూ ఉంది. సో వీ వాంట్ టు ట్రబుల్ షూట్ దాట్. సో ఎప్పుడైతే నువ్వు దాన్ని ట్రబుల్ షూట్ చేయాలనుకుంటున్నావో మనం ఈ డిస్క్రైబ్ అనే ఆప్షన్ ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు డిస్క్రైబ్ ఆప్షన్ ఇస్తావో ఇట్ విల్ షో యూ ద సమ్ ఈవెంట్స్. ఐ రిపీట్, ఈవెంట్స్ చూపిస్తుంది. ఆ ఈవెంట్స్ ద్వారా మనకి ఈజీగా అర్థమవుద్ది. ఓకే. సో పాడ్‌లో ఏం ఇష్యూ ఉంది అనేది మనకు క్లియర్‌గా అర్థమవుద్ది. లెట్ మీ రన్ దిస్ కమాండ్. యాహ్! సీ హియర్ ఇక్కడ మనకి ఈవెంట్స్ చూపిస్తుంది. సో ఏం జరిగింది? సో నార్మల్, సో సక్సీడ్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి మెసేజ్ సక్సెస్‌ఫుల్లీ అసైన్ డిఫాల్ట్ మై ఫస్ట్ పాడ్ బ్లా బ్లా బ్లా. దాని తర్వాత ఇమేజ్ పుల్ చేసుకుందని చెప్తుంది. యెస్, సక్సెస్‌ఫుల్లీ పుల్డ్ ఇమేజ్ అండ్ క్రియేటెడ్ కంటైనర్ అండ్ స్టార్టెడ్ కంటైనర్. మనం ఇంతకుముందు ఏమైతే డిస్కస్ చేసామో అదే ఇక్కడ చూపిస్తుంది. సపోజ్ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి ఇక్కడ. సో అనేబుల్ టు క్రియేట్ ఏ పాడ్, అనేబుల్ టు క్రియేట్ ఏ కంటైనర్ ఆర్ సంథింగ్ కాల్డ్ అనేబుల్ టు స్టార్ట్ ద పాడ్, లైక్ దిస్ వీ విల్ గెట్ సమ్ ఎర్రర్. సో ఈ ఎర్రర్‌ని బేస్ చేసుకొని మనం వీ కెన్ ఏబుల్ టు ట్రబుల్ షూట్ ఇట్. ఓకే. సో describe command is very very important. So when you want to troubleshoot the issues. So later we want to check the log files of particular pod. So మనకి pod రన్ అవుతుంది. We want to check the logs. Now to check the logs of a pod we need to use the command called kubectl logs and our pod name. My pod name is my first pod. Enter. సో ఇక్కడ మనకి ఎటువంటి లాగ్స్ రాలేదు. బికాస్ అందులో ఇంకా ఏం అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు, ఏమి ఆపరేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీథింగ్. సో లేటర్ మనకి ఫ్లో లాగ్స్ కావాలన్నా చూడొచ్చు. సో ఫ్లో లాగ్స్ అంటే ఏంటి అని అంటే సో మన కంటైనర్లో కనుక ఏదైనా యాక్టివిటీ జరిగితే అది ఇమీడియట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని ఫ్లో లాగ్స్ అని, లైవ్ లాగ్స్ అని ఇలా మనం డిఫరెంట్ వేస్లో కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి పాడ్ రన్ అవుతుంది. మనం డోకర్‌లో ఎలాగైతే మనం కంటైనర్‌లోకి ఎంటర్ అయ్యామో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం పాడ్‌లోకి కూడా ఎంటర్ అవ్వచ్చు. kubectl exec-it సేమ్ లైక్ మనం డోకర్‌లో లాగిన్ అయ్యాం కదా అదే వేలో. సో మన పాడ్ నేమ్ ఏంటి? మై ఫస్ట్ పాడ్ లేటర్ -bin/bash. We need to give this. So now we can successfully enter into the container. See here మనకి ఇక్కడ నేమ్ మారిపోయింది. ఇంతకు ముందు ఇలా ఉంది బట్ నౌ ఇట్ గాట్ చేంజ్. ఇట్ మీన్స్ we successfully entered into the pod. So let me exit. So now we can delete the
pod as well. For example, now we have tried different thing. Pod ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఐఫోన్ ఓ వైడ్ ఆప్షన్తో ట్రై చేసాము, అలాగే డిస్క్ ఆప్షన్తో ట్రై చేసాము. దాని తర్వాత మన పాడ్ యొక్క లాక్స్ చూసాము, దాని తర్వాత పాడ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో చూసాము. సో ఫైనల్గా వీ వాంట్ టు డిలీట్ ద పాడ్. సో పాడ్ డిలీట్ చేయాలంటే సింపుల్ కమాండ్ క్యూబ్సిటిఎల్ డిలీట్. అండ్ నువ్వు దేన్ని డిలీట్ చేయాలనుకుంటున్నావు, పాడ్ని కదా. స్పెసిఫై యువర్ రిసోర్స్ నేమ్ అండ్ మై పాడ్ నేమ్ ఈస్ మై ఫస్ట్ pod. Simple command to delete the pod. Tomorrow if you want to delete service, so kubectl delete service and service name. Suppose deployment, so deployment and deployment name, that's it. Now we can check kubectl get pods ఉన్నయా మన దగ్గర, no, because we have deleted. Like this we can create a pod in imperative model. Now let me try in the declarative model. సో డిక్లరేటివ్ మోడల్ అంటే మనం మేనిఫెస్టో ఫైల్ రాయాలి, అంటే pod.yml. సో ఆ pod.yml మనం ఈజీగా కుబర్నెటిస్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. మనం పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ప్రతి డిక్లరేటివ్ ఫైల్ అనేది మనకి కుబర్నెటిస్ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. సో లెట్స్ గో టు ద బ్రౌజర్. See here, now ఇక్కడ pod.yml ఫైల్ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ ట్యాబ్ ఉంది కదా, జస్ట్ టేక్ దిస్ పాడ్. ఇక్కడ కిందకు వస్తే మనకి ఇదిగో సింపుల్ అనమాట. సో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను మన మాస్టర్లో, vi pod.yml. ఇక్కడ కాపీ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఏపీఐ వర్షన్ కుబర్నెటిస్ ఫస్ట్ వర్షన్ వచ్చేసి v1. సో v1 అప్పుడు ఈ పాడ్ అనే ఫీచర్ వచ్చింది. కైండ్ వచ్చేసి పాడ్. సో ఈ కైండ్ దగ్గరే మనం పాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామా, లేదంటే సర్వీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నామా, లేదంటే రెప్లికో సెట్, డిప్లాయ్మెంట్ సెట్, వాట్ ఎవర్. దాని తర్వాత మెటా డేటా అంటే మన పాడ్ నేమ్ ఇస్తున్నాము. దాని తర్వాత స్పెక్స్, సో కంటైనర్స్. సో ఆ పాడ్ లోపల ఏ కంటైనర్ క్రియేట్ అవ్వాలి, ఆ కంటైనర్ నేమ్ ఏంటి, ఆ కంటైనర్ ఏ ఇమేజ్ ద్వారా క్రియేట్ అవ్వాలి, దాని తర్వాత పోర్ట్స్. సో కంటైనర్ పోర్ట్. సింపుల్, యూ కెన్ సేవ్ దిస్. నౌ వీ వాంట్ టు క్రియేట్ ఏ పాడ్ ఫ్రమ్ దిస్ pod.yml. అప్పుడు kubectl create -f and our pod file. Simple, enter. Pod is created. Now we can see kubectl get pods. We created a Nginx pod. Simple. So it is creating, it will take a bit of time. Anyhow, it is going to create a pod. So like this, we can create a pod in both ways, like imperative and declarative. So that's it in the video. If you like the video, please like it. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.